హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. కౌన్సిలింగ్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి నేను ఫస్ట్ ప్రైజ్ కౌన్సిలింగ్ ఎప్పుడున్నాయి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మొబైల్లోనే రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, వీటన్నిటి గురించి నేను అందరికైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీరందరూ ఏం చేస్తారంటే ఒకసారి ఈ వీడియో కింద మీ యొక్క ర్యాంక్, మీ యొక్క క్యాస్ట్, అలానే మీరు ఏ బ్రాంచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ కాలేజీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఒకసారి కింద కామెంట్ చేస్తే నేను కామెంట్కి డైరెక్ట్ రిప్లై ఇస్తాను అనమాట. మీరు పెట్టిన ర్యాంక్కి, మీ క్యాస్ట్కి మీరు ఏ బ్రాంచ్ అనుకుంటున్నారో, ఏ కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్లో మీకు వస్తుందో రావట్లేదా అని చెప్పేసి అయితే నేను తప్పకుండా మీకు కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అలానే అంతకన్నా ముందు మీరు ఇంకోటి ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని చెప్పి మీ అందరికైతే ఉంటుంది. మీరు త్వరగా వెళ్ళైతే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు వచ్చేసి ఇక్కడ ఏదైతే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయో, ఓకేనా, ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే ఆ వెబ్ ఆప్షన్స్లో 1,00,000 ర్యాంక్ వచ్చి 1,50,000, 10,000, 2,000, 1,000 కానీ అసలు ఏ ర్యాంక్ అయినా సంబంధించి పర్లేదు, జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా ఎలాంటి కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, మీకు వచ్చిన 1,00,000 ర్యాంక్కి మీరు టాప్ 10 కాలేజ్ పెడతారనమాట. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాదు, సీట్ అలాట్ చేయరు. అయితే ఇలా మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ర్యాంక్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ లిస్ట్స్ అనేవి పీడిఎఫ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. మీరు గ్రూప్లో జాయిన్ అయితే మీకు గ్రూప్లో ఒక ఐడి ఇస్తాను, నా ఐడి. మీరు ఆ ఐడికి డైరెక్ట్ మెసేజ్ చేస్తే ఆ ఐడి నుంచి మీ అందరికైతే నేను ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో అవి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు డైరెక్ట్ ఆ కాలేజ్లో మీకు ఇష్టం వచ్చిన ఏదైతే బ్రాంచ్ కావచ్చు, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఈసీఈ, త్రిబుల్ ఈ కానీ, అలానే సిఎస్ఈ కానీ, సిఎస్ఎం, సిఎస్డి, ఇలా మీరు ఏ గ్రూప్ అయినా సరే నేను పెట్టిన కాలేజ్లో పెట్టుకుంటే మీకు 100% మీకైతే సీట్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, తప్పకుండా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను మన వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వగానే మన ఐడి ఇస్తాను. కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ వచ్చాయి. ఏంటంటే మనకి ఈ 2 రోజుల్లో అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. మనకి ఆగస్టు 13 నుంచి కాలేజ్ అయితే స్టార్ట్ అని చెప్పి కూడా మనకైతే నిన్న బోర్డు నుంచి అయితే రావడం జరిగిందనమాట. మనకి జూన్ ఎండింగ్, జూలై మొదటి వారంలో కౌన్సిలింగ్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే నేను ముందుగానే అప్డేట్ ఇస్తాను.